హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఏ పాలిమర్ అయితే వాటికి అవే న్యాచురల్లీ డిగ్రేడ్ అవుతాయో, డిగ్రేడ్ అంటే వ్యానిష్ అవ్వడం అంటే కలిసిపోవడం జరుగుతుందో దాన్ని మనం బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటాము. సో ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఇప్పుడు మనకి క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, క్యాప్సిల్స్లో అప్పర్ కవర్ లోపల మెడిసిన్ అనేది ఉంటుంది. క్యాప్సూల్ పై ఉన్న అప్పర్ లేయర్ బయోడిగ్రేడబుల్ అంటే అది తనకు తానుగా కలిసిపోతుంది, అంటే ఫినిష్ అయిపోతుంది. బాడీ లోపల మెడిసిన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ అప్పర్ లేయర్ బాడీకి హార్మ్ఫుల్ కాదు. సో ఇది వచ్చేసి ఒక పాలిమర్. సో మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి బయోడిగ్రేడబుల్ పాలిమర్ని స్లోగా వ్యానిష్ చేస్తాయి. సో ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి సీరియస్ కాజెస్ అనేవి ఏవి కావు. ఇప్పుడు మనకి బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. వీటిలో ఇంపార్టెంట్ ఏమంటే పిహెచ్బివి అండ్ నైలాన్ 26. పిహెచ్బివి అంటే పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ కో బీటా హైడ్రాక్సీ వాలిరేట్. సో ఈ పిహెచ్బివి వచ్చేసి 2 మోనోమర్స్తో తయారై ఉంటుంది. ఆ 2 మోనోమర్స్ ఏవంటే 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ అండ్ వచ్చేసి 3 హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. సో బ్యూట్ అంటే 4 కార్బన్స్ అండ్ వచ్చేసి ఓయిక్ అంటే COOH గ్రూప్. సో 3 హైడ్రాక్సీ అంటే థర్డ్ కార్బన్ దగ్గర OH గ్రూప్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక పాలిమర్ ఏమంటే 3 హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. ఓయిక్ అంటే COOH గ్రూప్. తర్వాత పెంట్ అంటే 5 కార్బన్స్. తర్వాత 3 హైడ్రాక్సీ అంటే థర్డ్ కార్బన్ దగ్గర OH గ్రూప్. సో 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ కదా, బ్యూట్ అంటే 4 కార్బన్స్. 1 2 3 4 ఈ కార్బన్ని ఇలా రాసుకున్నాం, 4 కార్బన్స్. సో ఓయిక్ అంటే COOH గ్రూప్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, దీనికి ఫస్ట్ నెంబర్ 1 2 3 4 అండ్ 4 ఆ థర్డ్ కార్బన్ దగ్గర OH గ్రూప్. ఇది థర్డ్ కార్బన్ కదా, ఈ కార్బన్ దగ్గర OH గ్రూప్. సో కాబట్టి 3 హైడ్రాక్సీ 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్, COOH కదా ఓయిక్ యాసిడ్, 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్. ఇంకొక పాలిమర్ ఏంటి, ఇంకొక మోనోమర్ ఏంటి, 3 హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. సో పెంట్ అంటే 5 కార్బన్స్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్, ఇది థర్డ్, దీన్ని ఇలా రాసుకున్నాం, ఇది ఫోర్త్ అండ్ ఇది ఫిఫ్త్. సో ఇక్కడ హైడ్రోజన్ చూడండి 2 బాండ్స్. సో కాబట్టి CH2. ఇక్కడ 1 2 3 4 సరిపోయాయి. సో ఇది థర్డ్ కార్బన్ దగ్గర OH గ్రూప్. సో కాబట్టి 3 హైడ్రాక్సీ 5 కార్బన్స్ కాబట్టి పెంట్, ఓయిక్ అంటే COOH గ్రూప్, పెంటనోయిక్ యాసిడ్. సో ఈ 2 వచ్చేసి మోనోమర్స్. ఈ 2 మోనోమర్స్ లో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి ఈ పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఎక్కడి నుండి ఎలిమినేట్ అవుతుందంటే, సో 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ ఉంది కదా, ఇక్కడ నుండి COOH గ్రూప్ నుండి OH అండ్ ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది కదా OH, ఇక్కడ నుండి H వచ్చేసి వాటర్గా వెళ్ళిపోతుంది, H2Oగా వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఈ OH నుండి H, ఈ COOH నుండి OH వెళ్ళిపోయి వాటర్గా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా OCH CH3 CH2 CO, ఇక్కడ O CH CH2 CH3. సో ఇదొక పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. N అంటే ఇలా మోనోమర్స్ కలిసి ఒక పెద్ద లాంగ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం పాలిమర్ అంటాం, ఇలా Nగా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది వచ్చేసి పిహెచ్బివి. ఈ పిహెచ్బివి ఎలా ఫామ్ అయింది, 2 మోనోమర్స్ కలిసి, ఆ 2 మోనోమర్స్ ఏంటి, 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ అండ్ 3 హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ లో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి ఒక పెద్ద లాంగ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే
మనం PHBV అంటాము. తర్వాత ఈ PHBV యొక్క యూజెస్ ఏమంటే PHBVని స్పెషాలిటీ ప్యాకింగ్స్, ఆర్థోపెటిక్ డివైస్ అండ్ కంట్రోల్ రిలీజ్ ఆఫ్ డ్రగ్స్లో PHBV అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక పాలిమర్ ఏమంటే నైలాన్ 26 ఆర్ నైలాన్ 2 నైలాన్ 6 అని కూడా అంటాము. సో ఈ నైలాన్ 26 అనేది 2 మోనోమర్స్తో ఫామ్ అయింది. ఆ 2 మోనోమర్స్ ఏమంటే గ్లైసిన్ అండ్ అమైనో క్యాప్రోయిక్ యాసిడ్. గ్లైసిన్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి NH2CH2COOH. అంటే ఇక్కడ అమైన్ గ్రూప్ ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది. అమైనో క్యాప్రోయిక్ యాసిడ్ లో NH2 గ్రూప్ ఉంది, COOH గ్రూప్ ఉంది. ఇక్కడ 1 CH2 ఉంది, ఇక్కడ 5 CH2s ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H. సో ఇంకొక మోనోమర్ వచ్చేసి అమైనో క్యాప్రోయిక్ యాసిడ్. సో ఇక్కడ నుండి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవ్వాలి. COOH నుండి OH, ఈ NH ఉంది ఇక్కడ, ఇక్కడ నుండి H వచ్చేసి వాటర్గా వెళ్ళిపోయి మనకి ఇక్కడ నుండి H వెళ్తుంది, ఇక్కడ నుండి OH వెళ్తుంది. సో NHCH2 C డబల్ బాండ్ వాటర్ వెళ్ళిపోయింది కదా. సో NHCH2 ఇలా ఫామ్ అవుతుంది, ఒక పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. పాలిమర్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది వచ్చేసి నైలాన్ 2 నైలాన్ 6. ఈ నైలాన్ 26ని ఎక్కడ యూస్ చేస్తామంటే టూత్ బ్రషెస్ ఉన్నాయి కదా. సో బ్రష్ పైన మీకు థ్రెడ్స్ ఉంటాయి కదా పైన, సో అక్కడ నైలాన్ 26ని యూస్ చేస్తాము. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రింగ్స్లో కూడా ఈ నైలాన్ 26ని యూస్ చేస్తారు.